బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్లో ఫస్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ అంటే ఏంటి? ద యూనియన్ ఆఫ్ టూ సెట్స్ ఈజ్ ఎ సెట్ దట్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ సెట్ ఏ ఆర్ సెట్ బి ఆర్ బోత్. యూనియన్ ఆఫ్ సెట్ అంటే ఏం లేదు, ఏదైనా టూ సెట్స్ ఇచ్చినప్పుడు ఆ టూ సెట్ యొక్క ఎలిమెంట్స్ రాసుకుంటే, అంటే కలిపి రాసుకుంటే దాన్ని యూనియన్ ఆఫ్ సెట్ అని అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ A ఈక్వల్స్ టు 1 2 3 4 5 అండ్ B ఈక్వల్స్ టు 3 4 5 6. సో ఈ రెండు ఎలిమెంట్స్ని కలిపి రాసుకుంటే దాన్ని A యూనియన్ B అంటాం. A యూనియన్ B 1 2 3 4 5 6. ఇక్కడ 3 4 5 అనేది నెక్స్ట్ మనకి B సెట్లో కూడా రిపీట్ అవుతున్నాయి. మనం డెఫినేషన్లో, సెట్ డెఫినేషన్లో వెల్ డిఫైన్డ్ అండ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అని చదువుకున్నాం కదా. సో మనము రాసుకునేటప్పుడు ఇలా రిపీట్ అయిన ఎలిమెంట్స్ రాసుకోకూడదు, ఇవి తీసేసి రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటి A యూనియన్ B ఏమవుతుంది? 1 2 3 4 5. ఈ 3 4 5ని మళ్ళీ రాసుకోకూడదు, ఇవి ఎక్స్క్లూడ్ చేసేసి 6. సో A యూనియన్ B 1 2 3 4 5 6. నెక్స్ట్ ఒక క్వశ్చన్, if A equals to 4 6 8 10 12 and B equals to 4 8 12 16 20, then A union B. A union B ఏమవుతుంది? ఫస్ట్ 4 6 8 10 12 16 and 20. ఇక్కడ B సెట్లో A యూనియన్ B రాసుకునేటప్పుడు 4 6 8 ఉంది, 4 8 ఉంది. 6 అనేది B సెట్లో ఇంక్లూడ్ లేదు, కానీ మనం రాసుకోవాలి. రెండు కలిపి రాసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 12 అనేది రిపీట్ అవుతుంది కదా B సెట్లో. సో ఒక్కసారి రాసుకుంటాం. సో A యూనియన్ B 4 6 8 10 12 16 20 అవుతాయి. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్ ఈజ్ ఎ సెట్ కంటైనింగ్ ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. ఏవైనా రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ని మాత్రమే రాసుకుంటే దాన్ని ఇంటర్సెక్షన్ అని ఉంటాం. ఇప్పుడు A ఈక్వల్స్ టు 1 2 3 4, B ఈక్వల్స్ టు 3 4 5 6. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఈ రెండు సెట్స్ మధ్యలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? కామన్ ఎలిమెంట్స్ 3 4. సో ఏ ఇంటర్సెక్షన్ 3 4 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, A ఈక్వల్స్ టు 2 4 6 8 10 అండ్ B ఈక్వల్స్ టు 4 8 12 16. సో ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? 4 and 8 కదా. సో ఏ ఇంటర్సెక్షన్ ఈక్వల్స్ టు 4 8. ఇంకేమైనా ఎలిమెంట్స్ కామన్ ఉన్నాయా? లేదు, ఓన్లీ 4 and 8 కామన్ ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ 4 8 ఉంటుంది. అంటే జస్ట్ కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి, మనం టూ సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సో the difference of two sets containing elements that are in one set but not in the other set. డిఫరెన్స్ అంటే ఒక దాని నుంచి ఇంకొకటి ఎక్స్క్లూడ్ చేయడం కదా. ఫర్ సపోజ్ A అండ్ B ఉంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ A మైనస్ B ఏమవుతుంది? ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి, ఇవి ఎలిమెంట్స్ ఆఫ్ A. 3 4 5 6 ఏమో ఎలిమెంట్స్ ఆఫ్ B. B ఎలిమెంట్స్ అన్నీ A నుంచి ఎక్స్క్లూడ్ చేసి రాయడం A మైనస్ B అంటాం. ఇప్పుడు 3 4 అనేది Bలో కూడా ఉన్నాయి. సో మనము A మైనస్ B రాసేటప్పుడు ఏ సెట్లో 3 4ని ఎక్స్క్లూడ్ చేసి రాస్తాం. సో ఇప్పుడు A మైనస్ B ఏమవుతుంది? 1 2. నెక్స్ట్ అట్లనే B మైనస్ A రాసేటప్పుడు B సెట్లో ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసేసి రాస్తాం B మైనస్ A. ఇప్పుడు 3 4 Aలో కూడా ఉంది కదా. సో ఇప్పుడు B సెట్ రాసేటప్పుడు ఓన్లీ 5 6. సో Bలో 3 4ని ఎక్స్క్లూడ్ చేసి రాస్తాం. ఇక్కడ A మైనస్ B అంటే ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ A బట్ నాట్ ఇన్ B. B మైనస్ A అంటే ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ B బట్ నాట్ ఇన్ A, అంతే. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్సల్ సెట్ ఎక్సెప్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. సింపుల్గా దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అడిగిందంటే యూనివర్సల్ సెట్ నుంచి మనము సెట్ ఏని ఎక్స్క్లూడ్ చేసి రాయాలి. అంటే సింపుల్గా ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ U మైనస్ A. సో అదే కదా ఇక్కడ రాసుకుంది మనం. యూనివర్సల్ సెట్ 1 2 3 4 5 6 7 ఇచ్చిండు.
అండ్ ఏ 2 4 6 ఇచ్చిండు. సో యూనివర్సల్ సెట్ నుంచి ఏని ఎక్స్క్లూడ్ చేసి రాసేటప్పుడు అది ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్ని మనం ఇట్లా ఏ డాష్ ఆర్ ఏసీ ఇట్లా డినోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ డాష్ ఏమవుతుంది, 1 3 5 7 యూ నుంచి ఏని ఎక్స్క్లూడ్ చేసి రాయాలి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే. క్లియర్ కదా. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వెన్ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా. వెన్ డయాగ్రామ్స్ అంటే ఫర్ సపోజ్ ఇలా ఒక బాక్స్లో ఇలా ఒక సర్కిల్, ఈ సర్కిల్ ఒక సెట్ని డినోట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఇవన్నీ యూనివర్సల్ సెట్ అన్నట్టు. యూనివర్సల్ సెట్ మనము ఇలా మ్యూ అండ్ ఇలా ఈ సింబల్తోని మనం డినోట్ చేసుకుంటాము. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్ నుంచి మనం యూనివర్సల్ సెట్ని ఎలా రాసుకుంటాం, ఏ సెట్ని ఎలా రాసుకుంటామో చూద్దాం. యూనివర్సల్ సెట్ అంటే ఇంతకుముందు ఏం చదువుకున్నాం అంటే ఆ సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సో ఈ సెట్ ఏ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అండ్ ఈ ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, -4 1 3 5 6 7 8 10 అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయితే అవి యూనివర్సల్ సెట్ అని అంటాం. నెక్స్ట్ ఓన్లీ సెట్ ఏ. సెట్ ఏ అంటే ఓన్లీ ఈ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్సే రాసుకోవాలి. ఏ అంటే 1 3 5 7. సో ఇప్పుడు ఇక నుంచి మనం సబ్సెట్ అంటే ఏం నేర్చుకున్నాం, ఒకవేళ ఏ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్ అవ్వాలంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ యూనివర్సల్ సెట్లో కూడా ఉండాలి కదా, ఉన్నాయి కదా. సో ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ కనుక్కుందాం. ఏ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ నుంచి ఏ సెట్ని ఎక్స్క్లూడ్ చేసి రాయాలి. సో సింపుల్గా యూ మైనస్ ఏ అని ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. ఏ కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ. యూనివర్సల్ సెట్ అంటే -4 1 3 5 6 7 8 10 మైనస్ సెట్ ఏ 1 3 5 7 ఏమొస్తుంది ఏ కాంప్లిమెంట్, -4 6 8 10. క్లియర్ కదా. వెన్ డయాగ్రామ్స్ ఫర్ సపోజ్ 2 ఉన్నాయనుకోండి, అంటే 2 సెట్స్ ఉన్నాయనుకోండి, ఇది సెట్ ఏ, ఇది సెట్ బి, ఏ అండ్ బి అనుకోవచ్చు కదా. ఈ బాక్స్ అనేది యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫర్ సపోజ్ ఏ సెట్లో 1 and 4 ఉంది, అండ్ 1 4 and 6 కూడా ఉంది. 6 అనే ఎలిమెంట్ బి సెట్లో కూడా ఉంది, లైక్ 2 4 6. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ యూనియన్ బి ఎలా ఏమవుతుంది, 1 2 4 6 ఏ ఇంటర్సెక్షన్ బి 6 అవుతుంది. సో ఇలా వెన్ డయాగ్రామ్స్ నుంచి ఇలా మనం రాసుకోవచ్చు. ఇంతకుముందు యూనియన్, ఇంటర్సెక్షన్, ఇంకా కాంప్లిమెంట్, సబ్సెట్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. వెన్ డయాగ్రామ్స్ నుంచి ఆ ఆపరేషన్స్ అన్ని మనం చేయాలి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం.